హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు యూపీఎస్సీ నుండి CDS2 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఆర్మీ నుండి అలాగే నావల్ నుండి తర్వాత ఎయిర్ ఫోర్స్ నుండి చూసుకుంటే మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. డిగ్రీ అలాగే బీటెక్ అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది యూపీఎస్సీ నుండి అయితే రావడం అయితే జరిగింది. మనము ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. upsconline.nic.in ఇది వెబ్సైట్ అనేది. సో ఇక్కడ వెళ్ళి మనము అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 25వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు అయితే మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 25వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు హాల్ టికెట్స్ అన్ని upsc.gov.in అనే వెబ్సైట్ లో అయితే వస్తాయి. మీకు అఫీషియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈ ఎగ్జామ్ కి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ లో అయితే చెప్తాను దాని గురించి. సో దీనికి సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 100 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఇండియన్ నావల్ అకాడమీ నుండి 26 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నుండి, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్, ఓకేనా చూసుకోండి, ఇక్కడ దాని పక్కనే ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది, 32 ఉన్నాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 169 అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై చూసుకుంటే 17 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దాని పక్కనే మనకు మెన్ కే ఉద్యోగాలు, ఉమెన్ కే ఉద్యోగాలు అని చెప్పి క్లియర్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా 344 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ లో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిరుపతి మరియు విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తిరుపతి, విశాఖపట్నం. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏజ్ చూసుకుంటే IMA ఉద్యోగాలకు అన్మ్యారీడ్ మేల్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ చూసుకుంటే 2 జూలై 1997 నుండి ఇక్కడ 1 జూలై 2002 మధ్యలో అయితే పుట్టి ఉండాలి. అలాగే ఇండియన్ నావల్ అకాడమీ ఉద్యోగాలకు సంబంధించి అన్మ్యారీడ్ మేల్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ చూసుకుంటే 2 జూలై 1997 నుండి 1 జూలై 2002 మధ్యలో జన్మించి ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి ఉద్యోగాలకు 20 to 24 ఇయర్స్ అనేది ఉండాలి. ఏజ్ చూసుకుంటే 1 జూలై 2021 నుండి ఇక్కడ 20 to 24 అనేది 1 జూలై 2021 నాటికి 20 to 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. దాని తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఈ ఉద్యోగాలకి అన్మ్యారీడ్ మేల్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ చూసుకుంటే 2 జూలై 1996 నుండి 1 జూలై 2002 మధ్యలో జన్మించి ఉండాలి. దాని తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉద్యోగాలకు చూసుకుంటే 2 జూలై 1996 నుండి ఇక్కడ 1 జూలై 2002 మధ్యలో అయితే ఇక్కడ జన్మించి ఉండాలి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా మేల్ డైవర్సర్ లేకపోతే ఉమెన్ డైవర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళనైతే అన్మ్యారీడ్ కిందనే మేము ట్రీట్ చేస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే IMA అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉద్యోగాలకు చెన్నైలో ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ అర్హత, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. దాని తర్వాత ఇండియన్ నావల్ అకాడమీకి చూసుకుంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి ఎనీ బీటెక్ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నావల్ ఉద్యోగాలకి. తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు చూసుకుంటే ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే మీరు ఇంటర్మీడియట్ లో MPC చదివి ఉండాలి. డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు, బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు, బట్ మీరు ఇంటర్మీడియట్ లో MPC చేసి ఉండాలి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉద్యోగాలకు సంబంధించి. ఇది క్వాలిఫికేషన్స్. అయితే మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫిజికల్ ఫిట్ గా ఉండాలి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు అప్లికేషన్, దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఫీమేల్ క్యాండిడేట్స్ కి, SC ST క్యాండిడేట్స్ కి ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా అందరూ 200 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే మనం అప్లై చేసేటప్పుడే పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది, 200 రూపీస్. SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫీజు అయితే లేదు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. బ్రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతో పాటు మనం చూసుకుంటే బ్రిటన్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ కూడా క్లియర్ గా ఇచ్చారు. దాంతో పాటు
ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఉద్యోగాలకు మనము ఎంపిక అయితే ఆఫీసర్ స్థాయిలో అయితే వెళ్తామో, ఇక్కడ ఇంగ్లీష్ మనకు ఎగ్జామ్ చూసుకుంటే, ఎగ్జామ్ అని చెప్పాను కదా, ఫర్ అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చూసుకుంటే ఎగ్జామ్ అనేది మనకు 300 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఓకేనా. ఇంగ్లీష్ వచ్చి ఒక 2 గంటలు అయితే ఇస్తారు, 100 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే 2 గంటలు టైం ఇస్తారు, 100 మార్కులకు అయితే ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు టైం ఇస్తారు, 100 మార్కులకు అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత అడ్మిషన్స్ టు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ 2 గంటలు టైం ఇస్తారు 100 మార్కులకి. జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే 2 గంటలు టైం ఇస్తారు 100 మార్కులకి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే లేదు. ఓకే. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ లో క్లియర్ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీరైతే. నేను దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్, అలాగే అప్లై చేయడానికి దాని తర్వాత నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. మనకు క్లియర్ గా సిలబస్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. మనము ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అయితే స్టార్టింగే మనకు లెఫ్టినెంట్ హోదా అయితే లభిస్తుంది. ఈ లెఫ్టినెంట్ హోదాలో చూసుకుంటే 56,100 రూపీస్ శాలరీ అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీనే మనకు 56,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. అది కాకుండా చాలా రకాల మనకు అలవెన్సెస్ అయితే లభిస్తాయి. అవన్నీ మనకు ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. చాలా రకాల మనకు అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. మనం దాంట్లో మెయిన్ గా చూసుకుంటే మనకు ఇక్కడ యూనిఫామ్ అలవెన్స్ 20,000 రూపాయలు అయితే ఇస్తారు. దాని తర్వాత హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ ఇస్తారు. అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి, రేషన్ అలవెన్స్ ఉంటాయి, తర్వాత ఫ్లైట్ టికెట్స్ సంబంధించిన అలవెన్సెస్ ఉంటాయి, దాని తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అవుతాయి. ఇది నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరే upsconline.nic.in లో వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. సో దీనికి సంబంధించి ఇక్కడైతే మనకు CDS2 అని చెప్పి క్లియర్ గా అయితే ఉంది UPSC వెబ్సైట్ లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా అట్లీస్ట్ వీడియోని షేర్ చేయండి, వాళ్ళైనా అప్లై అనేది చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే లైవ్ ఉంది. 28వ తేదీ వరకు మనకు లాస్ట్ డేట్ వరకు అయితే ఉంది. సో అప్పట్లోగా మీరు అప్లై అనేది చేసుకోండి. 25వ తేదీ లాస్ట్ డేట్. 25వ తేదీలోగా మీరు అప్లై అనేది చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.